ఆమె కన్నీళ్లతో తన జీవితము కొట్టిమిట్టాడుతూ ఉండేది. దేవుని మందిరానికి వచ్చిన ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీరు కాచింది. ఆ కన్నీటి పొట్టే అన్న గర్భములోని ఒక పిండముగా ఏర్పడింది. ఆ పిండమే ఒక ప్రార్థనా పరుడు, ఆ పిండమే ఒక యాజకుడు, ఆ పిండమే ఒక ప్రవక్తగా ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మహిమకరమైన వాడబడిన గొప్ప సమూయేలు ప్రవక్తగా దేవుడు తీర్చిదిద్దాడు. మనం అడుగు వాటన్నిటికంటే, మనం ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా సహాయం చేయగల దేవుడు మనం ఆరాధిస్తున్న నజరుడైన యేసుక్రీస్తు ప్రభువారు. అన్నా ప్రభువా, ఒక్క కుమారుని ఇవ్వు తండ్రి అని ప్రార్థించింది. ఆ బిడ్డను నీకు ఇస్తాను ప్రభు అని ప్రార్థించింది. ఆ బిడ్డను తీసుకుని వచ్చి దేవుని మందిరానికి అప్పగించింది. నిరాశ పడలేదు. ఒట్టి చేతులతో వెళ్ళిపోయింది. ఒట్టి చేతులు తన గృహానికి వెళ్ళిపోయింది. ఆకాశమందున్న దేవుడు తనకు సమూయేలుని అనుగ్రహించిన అన్నాకు 5 బిడ్డల చేత ఆశీర్వదించాడు.